ఒక ప్రాపర్ రీజన్ చెప్పు అర్జున్. గంట సేపు నుంచి బతిమలాడుతున్నాను, నాకు ఇంక ఓపిక లేదు. మోహన్, నేను 3 yearsగా ఆఫీస్లో వర్క్ చేసిన పీరియడ్లో బాగానే సర్వ్ చేశాను అనుకుంటున్నా. ఇప్పుడు నా గ్రోత్ నేను చూసుకోవాలి కదా. దాట్స్ ద రీజన్ వై ఐఎమ్ షేపింగ్ అవుట్. సో యు ఆర్ ఫర్మ్ విత్ యువర్ డెసిషన్, రైట్? ఆఫ్ కోర్స్ ఐ యామ్. సరే, వితౌట్ ఆఫ్ ప్రమోటింగ్ యు యాస్ టీమ్ లీడ్ ప్రమోషన్ ఇస్తాం అర్జున్. ఇక్కడుండి ఎస్కలేటెడ్ శాలరీతో హ్యాపీగా ఉంటావా, లేదా బయటికి వెళ్ళి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తావా? మోహన్, ఐ కాంట్ జస్ట్ అర్జున్, నేను నీకు ఆఫర్ చేయాల్సింది చేశా. ఏ బెటర్ శాలరీ అండ్ ప్రమోటింగ్ యూ యాజ్ ఎ టీమ్ లీడ్. ఈ నెక్స్ట్ 2 months నోటీస్ పీరియడ్లో బాగా ఆలోచించి చెప్పు. మేనేజ్మెంట్తో నేను మాట్లాడతా. హే హాయ్. వినోద్ అన్న, అనాలిసిస్ నీకు మెయిల్ చేశా, ఒకసారి క్రాస్ చెక్ చేసి చూడు. ఏదైనా కరెక్షన్స్ ఉంటే సార్ట్ చేసి క్లయింట్కి సెండ్ చేద్దాం. అనాలిసిస్లో కరెక్షన్ సంగతి పక్కన పెట్టు, ముందు నిన్ను కరెక్ట్ చేద్దామని వచ్చా. కంపెనీ మానేస్తున్నావంట? ఏం చేయమంటావన్నా? ఒకే ఆఫీస్లో, పైగా ఒకే టీంలో తన మొహం చూస్తే ఎలా? అరే, నాకు ఒక్క మాట అయినా చెప్పాలనిపించలేదంటరా నీకు? మొత్తం ఆ బంటిగాడు చెప్పాడు. అది కాదన్నా. అనిత ఇప్పుడు నీ టీంలోనే కాదు, అసలు ఈ ఫ్లోర్లోనే కనిపించదు. తను ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్కి అసైన్ చేశారు. తను 7th floorలో, నువ్వేమో 4th floorలో. ఎవ్వరి పని వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు.